అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి వ్యాధిగ్రస్తుని పరామర్శకు సంబంధించిన హదీసులు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. సర్వోన్నత ప్రభువు ప్రళయ దినాన ప్రశ్నిస్తాడు, ఆదాం పుత్రుడా, నేను వ్యాధిగ్రస్తునై ఉన్నప్పుడు నీవు నన్ను పరామర్శించలేదే అని. దానికి మనిషి, నా స్వామి, నిన్ను నేను పరామర్శించటమేమిటి? నీవు సర్వలోకాల ప్రభువు కదా అని విన్నవించుకుంటాడు. అల్లా ఇలా అంటాడు, నీకు గుర్తుందా, నా ఫలానా దాసుడు అనారోగ్యంతో పడి ఉన్నప్పుడు నీవు పరామర్శకు వెళ్ళలేదు. నీవు అతన్ని పరామర్శించి ఉంటే నన్ను అక్కడ దర్శించేవాడివని నీకు తెలీదా? ఆపదలో ఉన్న వారి వద్ద దైవం ఉంటాడని మనం వింటూ ఉంటాం. ఈ హదీసు కూడా దాన్ని ధృవీకరిస్తుంది. మరి ఆ ప్రభువు ఆపద్బాంధవుడు అంటే ముష్కిల్ కుషా కదా. పరామర్శ అంటే కేవలం రోగి వద్దకు వెళ్ళి రోగం, చికిత్సలను గురించి విచారించటం కాదు. వాస్తవానికి పరామర్శ అంటే రోగి బీదవాడైతే అతని మందు మాకు ఏర్పాట్లు చేయటం, లేదా అతనికి అవసరమైనవి తెచ్చిపెట్టేవారు లేకపోతే వాటిని సర్దే ప్రయత్నం చేయటం అనే భావం కూడా ఇందులో ఇమిడి ఉంది. దైవ సందేశహరులు ఇలా ఉపదేశించారు, రోగిని పరామర్శించండి, ఆకలిగొన్నవానికి అన్నం పెట్టండి, బందీగా ఉన్నవానిని విడిపించే ప్రయత్నం చెయ్యండి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు శిక్షణ గరిపేటప్పుడు ఒక్కోసారి ఒక్కో విధంగా ఉపదేశించేవారు. ఆంతర్యంలో అర్ధత, కనికరం, కోమలతలను సృజించేందుకు ఈ హదీసులో దైవ ప్రవక్త మార్గాలు సూచించారు. హదీసులో పేర్కొనబడిన 3 సత్కార్యాలు కూడా సమాజంలోని విభిన్న వ్యక్తులకు ఏదో విధంగా మేలు చేకూర్చేవే అనడంలో సందేహం లేదు. దానికి తోడుగా వీటి ద్వారా వీటిని ఆచరించే వ్యక్తి హృదయంలో కూడా కొన్ని శాశ్వత సద్గుణాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఒక యూదు బాలుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవకు నియుక్తుడై ఉండేవాడు. ఒకసారి అతనికి అస్వస్థత కలిగితే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని పరామర్శించడానికి వెళ్ళారు. అతని తలవైపు కూర్చున్నారు. అతనితో ఇస్లాం స్వీకరించు అని ఉపదేశించారు. అతడు అక్కడే తన వద్ద కూర్చొని ఉన్న తన తండ్రి వైపు చూశాడు. అతని తండ్రి అబుల్ కాసిం, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లే చెయ్యి అని చెప్పగా అతడు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాడు. ఆ తరువాత అక్కడి నుంచి బయలుదేరుతూ దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, అల్హమ్దులిల్లాహ్, అల్లాహకు అభినందనాలు, దైవం ఇతన్ని నరకాగ్ని నుండి రక్షించాడు. దేవుని అంతిమ సందేశరులైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరిశుద్ధ గుణగణాలను గురించి మిత్రులు, శత్రువులకు సమానంగా తెలుసు. యూదులంతా ఆయన శత్రువులు కారు. వారిలో ఎందరో ప్రవక్త శ్రేయోభిలాషులు, ఆయన్ని గౌరవించేవారు ఉండేవారు. ఈ హదీసులో ప్రస్తావించబడిన యూదునికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎడల ఆత్మీయత ఉండేది. అందువల్ల అతడు తన కొడుకును దైవ ప్రవక్త సేవ చేయడానికి నియమించాడు. వ్యాధిగ్రస్తులైనప్పుడు మనిషి హృదయం ఆర్ధమై ఉంటుంది. దైవ చింతన, ధర్మాచరణ పట్ల ఆసక్తి జనిస్తుంది. మహాప్రవక్త అలాంటి అదను చూసి పరామర్శలయ్యాక ఎంతో వివేకవంతంగా ఇస్లాం ధర్మ సందేశాన్ని వినిపించిన తరువాతే దాన్ని స్వీకరించమని ఆహ్వానించి ఉంటారు. రేయింబవళ్ళు మహాప్రవక్త సత్ప్రవర్తన, ఆయన బోధనలు వింటూ ఉన్న ఆ యువకుడు తనకు ఇష్టమైన తండ్రి ఏమంటాడో అన్న జంకుతో ఆ తండ్రి వైపు చూశాడు. తండ్రి తనకు అభ్యంతరం లేదని తెలుపగానే రుజుమార్గాన్ని స్వీకరించాడు. హజరత్ అబ్దుల్లా ఇబ్ను అబ్బాస్ ఇలా తెలియపరిచారు, సున్నత్ మహాప్రవక్త సంప్రదాయం ప్రకారం రోగిని పరామర్శించేటప్పుడు అతని వద్ద సద్దు చేయకుండా కూర్చోవాలి. ఇది సాధారణంగా అందరికీ వర్తించే ఆదేశం. కానీ ఆత్మీయులు, మొహమాటం పాటించని మిత్రులు వ్యాధిగ్రస్తులైతే వారి వద్ద కూర్చోవటం వారికి ఇష్టమే అయితే కాస్త అధికంగానే కూర్చోవటం, కాలక్షేపం చేయటంలో తప్పులేదు. ఇప్పుడు ముస్లింల హక్కులకు సంబంధించిన హదీస్. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వీడ్కోలు హజ్ సమయాన ముస్లింలను సంబోధిస్తూ ఇలా ఉపన్యసించారు, బాగా వినండి. అల్లా ఈ దినాన్ని, ఈ నెలను, ఈ నగరాన్ని ఏ విధంగా పవిత్రమైనవిగా నిర్ణయించాడో అదేవిధంగా మీ రక్తాన్ని, మీ ధనాన్ని, మీ మానాన్ని కూడా పవిత్రమైనవిగా నిర్ణయించాడు. శ్రద్ధగా వినండి. నేను అన్ని వివరంగా బోధపరిచానా
అక్కడున్న సహచరులు, అవును, మీరు అంతా బాగానే వివరించారు అని పలికారు. దాని మీదట ఆయన, అల్లాహ్, నేను ఈ సందేశాన్ని ఉమ్మత్కు అందజేసిన దానికి నీవే సాక్షివి అని 3 పర్యాయాలు పలికారు. తరువాత ఈ విధంగా ప్రబోధించారు, చూడండి, మీరు ముస్లింలై ఉండి కూడా నా తరువాత పరస్పరం మెడలు నరుక్కునే అవిశ్వాసులుగా మారకండి. వీడ్కోలు హజ్ అంటే ఆ హజ్ తరువాత మహాప్రవక్త కొన్ని దినాలకే ఇహలోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. రక్తాన్ని పవిత్రంగా నిర్ణయించడం అంటే అధర్మంగా ప్రాణం తీయటం, రక్తం చిందించడం నిషిద్ధమని భావం. ధన మాన ప్రాణాల రక్షణ విధిగా నిర్ణయించినట్లు కూడా ఈ హదీసు ద్వారా మనకి తెలుస్తుంది. అసలు ఈ హదీసు ఒక పెద్ద ప్రసంగంలోని భాగం. ప్రసంగం చివరలో దైవ సందేశహారులు సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ సమావేశమైన ముస్లింలను ఉద్దేశిస్తూ, నేను వివరంగా బోధపరిచానా అని అడగటంలో ఉద్దేశం, ఏదైనా అడగదలుచుకుంటే అడగండి అన్నదే. తాను దైవ సందేశాన్ని సక్రమంగా ప్రజలకు అందజేశానన్న విషయానికి దైవాన్ని సాక్షిగా పేర్కొనటం మహాప్రవక్త పరలోక చింతనను, దైవభీతిని ఎత్తి చూపుతోంది.